వికలాంగులు ఎవరైనా వచ్చి అడిగితే వారికి కావలసినటువంటి త్రిచక్ర వాహనాలను, అలాగే కర్నూలు నగరములో పలుచోట్ల చల్లని మంచునీటి సదుపాయాలను, పేద ప్రజల కోసం సామూహిక వివాహాలను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే వ్యాపారవేత్తగా ఎవరు తన దగ్గరికి వచ్చి పేదలు సహాయం కావాలని కోరితే కాదు అని అనకుండా మరుక్షణం వారిని గుర్తుపెట్టుకొని సహాయం చేసేటువంటి సహృదయశీలి టీజీ భరత్ గారు. Bharat Montessorian. So he is one of the member in our family. It's our prime duty to make him to win. I don't have any doubt that he won't win. He will win. But he has to win with majority. That I want. We all educated people. We know what is plus, minus, everything with crystal clear he explained. Take it everything into your mind and give your vote. Cast your vote. ఒక ఫ్యూ థింగ్స్ ఫస్ట్ చెప్పే ముందు, అమ్మ నేను ఓటు అడగకపోయినా రాకపోయినా మీరు నాకు ఓటు వేస్తారా లేదా? నేను అడగకపోయినా ఐ మోస్ట్ ఎలిజిబుల్. అడగాల, కల్చాలా, చెయ్యాలా అనేది కాదమ్మా. మేము 40 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాం ఇక్కడ కర్నూలుకి. అండ్ ఇంకోటి, నేను ఇక్కడ చదువుకున్నోడిని మాంటెసరీ స్కూల్. ఒకసారి ఆల్రెడీ నా మిత్రునికి ఇచ్చారు హఫీజ్ ఖాన్, మాంటెసరీ స్కూల్ పిల్లోడే అంట. ఇప్పుడు నేను ఈ మాంటెసరీ స్కూల్ నుంచే ఉన్నాను కాబట్టి ఈసారి నాకు ఇవ్వాలి అవకాశం. ఎప్పుడు మాంటెసరీ స్కూల్ పిల్లలే ఎమ్మెల్యేలు కావాలని చెప్పి రాజశేఖర్ అన్నకు కూడా లోపల ఉండింటుంది. ఇంకోటి, కులాలు మతాలు అసలు చూడరాదు, వ్యక్తిని చూడండి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రజలకి అందుబాటులో ఎవరు ఉన్నారు, ఎప్పుడు సేవ చేస్తుండే వాళ్ళు ఎవరు. మా థాట్ ప్రాసెస్, నేను అందరికీ ఒకటే చెప్తాను, మా థాట్ ప్రాసెస్ అనేదే డిఫరెంట్ దాన్ ఎనీవన్. మా థాట్ ప్రాసెస్ డెవలప్మెంట్, పేరు తెచ్చుకోవాలా, మంచి పేరు తెచ్చుకోవాలా, ఎంత అభివృద్ధి చేయగలుగుతాం. కర్నూలు ఇక్కడే కదా పుట్టి పెరిగి చదివిండేది కాబట్టి ఎంత చేయగలుగుతాము, ఇక్కడే మంచి పేరు తెచ్చుకోవాలా, మన ఊరు, మనకు ఆ ఫీలింగ్, లోకల్ ఫీలింగ్ అనేది చాలా ఉంటుంది. నా మేనిఫెస్టో కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు నేను 5 ఏళ్ళలో చేస్తానని మాట ఇస్తున్నా. ఇంకా ఫర్దర్ నేను ఇంకెంత గట్టి మాట ఇస్తున్నా అంటే 5 ఏళ్లలో అది చేయకపోతే 2029లో మీరు ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అని చెప్తున్నా. ఏ పొలిటీషియను, ఏ నాయకుడు ఆ రకంగా చెప్పలేరమ్మా. వీ హ్యావ్ ఏ విజన్, ఒక ప్రాపర్ థాట్ ఉంది. కర్నూలుని అప్గ్రేడ్ చేసేది చాలా ఉంది. ఇప్పుడు నీళ్ళ సమస్య భయంకరంగా ఉంది. నో స్టోరేజ్ సిస్టమ్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్ ఇన్ లాస్ట్ 10 years. ఏదన్నా లేకున్నా బతకగలుగుతామేమవుతా, కానీ నీళ్ళు లేకపోతే మనం బతకలేం. దే హ్యావ్ నాట్ డన్ ఎనీ అప్గ్రేడ్ లాస్ట్ 10 years. నథింగ్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్. సో ఇట్లా ఎన్నోటి ఉన్నాయి చెప్తా పోతే. దెర్ ఈస్ హెల్ లాట్ ఆఫ్ ఇష్యూస్. లాస్ట్ 5 yearsలో అయితే మాత్రం అధ్వానంగా ఉంది. ప్రతి ఒక్కరు సఫర్ అయినాము. సో మీరు అందరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరు బాగు చేసేవాళ్ళు. సైకిల్ టీజీ భరత్ ఒకటే గుర్తుండాలమ్మా. మీరు పోలింగ్ స్టేషన్ పోయినప్పుడు ఇంకేది గుర్తు పెట్టుకోవద్దండి, ఏది చెప్పినా వినొద్దండి, మనసులో తీసుకోవద్దండి. చెప్పింది వినండి, ఇక్కడి నుంచి ఇచ్చేయండి అంతే. ఐ డూ జస్టిస్, బిలీవ్ మీ అండ్ ట్రస్ట్ మీ. నేను ఇక్కడ చదువుకున్నోడినే, ఇదే స్కూల్లో చదువుకున్నోడిని. సో మీరందరూ కూడా నా పైన ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై హింద్. థ్యాంక్ యూ.